ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఆయన సెలవులో వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం కూడా ఆయనకి సెలవు మంజూరు చేసినప్పటికీ కొన్ని షరతులను మాత్రం విధించింది. ఆయన రాష్ట్రంలోనే అందుబాటులో ఉండేలాగా కొన్ని షరతులు విధించడంతో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి గారు కొన్ని అవకతవకలు చేశారు అంటూ ఆయన మీద ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం ఆయన మీద కొన్ని షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు సెలవులో ఉన్నారు. తొలుత కొత్తగా ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వం ఆయనకి సెలవు మంజూరు చేయనప్పటికీ మళ్ళీ మంజూరు చేసింది. కాకపోతే కొన్ని షరతులు విధించింది. రాష్ట్రంలో ఆయన అందుబాటులో ఉండాలన్నట్లుగా సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కొన్ని అవకతవకలకి పాల్పడ్డారు అన్నట్లుగా ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోబోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వినపడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం అయ్యాక 12వ తారీఖున 13న కుటుంబ సమేతంగా ఆయన తిరుమల వెళ్తున్నారు. ఆ టైంలో ధర్మారెడ్డి ఉండద్దు అని. ఎందుకంటే ఈవో అనే వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు కూడా ఉండాలి. ఆశీర్వచనం కావచ్చు, దర్శనం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలోనూ ఆయనకి ఒక ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఈవో లేకుండా జరగదు, ప్రోటోకాల్ అనుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే ధర్మారెడ్డి అనే వ్యక్తితోటి మొత్తం తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో కూటమిలో ఉండే అందరికీ కూడా ఆయన మీద ఒక సదభిప్రాయం లేదు. దానికి కారణం మీకు తెలుసు. గత 5 ఏళ్లుగా ఆయన చేసిన అరాచకాలు, తర్వాత ఒక అహంకార పూరిత ధోరణితో ఆయన వ్యవహరించటం, వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతగా వెళ్ళినప్పుడు కూడా సరైన ఇది లేకపోవటం, అంతేకాకుండా ఆయన భానుప్రకాష్ రెడ్డి బీజేపీ నేత అక్కడ ఉంటే కూడా అతన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు సరిగా పట్టించుకోకపోవటం, ఇట్లా చాలా చేశాడు. వీటన్నిటికంటే కూడా శ్రీవాణి ట్రస్ట్ మీకు తెలుసు. శ్రీవాణి ట్రస్ట్ కు చెందిన 2000 కోట్లను ఆయన పాలక మండలి వాళ్ళ అనుమతి లేకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టాడు. అంటే దారి మళ్లించాడు మీరు చెప్పినట్టుగా. సో ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా రావాలి. ఇప్పుడు గతంలోనే ఆయన ఎప్పుడైతే 4వ తారీఖు రిజల్ట్ వచ్చిందో లీవ్ లో వెళ్తానంటే కూడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అంటే ఇంకా ప్రభుత్వం ఫామ్ కాలేదు కానీ గవర్నర్ వాళ్ళు అనుకుందాం. సో అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడైతే ఎందుకు ఒప్పుకున్నారంటే చంద్రబాబు వచ్చినప్పుడు ఇతను ఉండకూడదు అని. సో జాయింట్ ఈవో ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పుడు బాధ్యతలు అప్పచెప్పారు. ప్రస్తుతం ఈ నెలాఖరికి రిటైర్ కూడా అయిపోతారు. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే నువ్వు వారం సెలవు మీద వెళ్ళు, కానీ మాకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటారు తప్పకుండా. అది ఏంటి అసలు ఆయన అవకతవకలు చేశారని ఎవరు బయట పెట్టారు, ఎలా బయటకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే ఈయన గత ప్రభుత్వం అంటే గతంలో ఎప్పుడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఈయన ఓఎస్డీగా అలా డిఫరెంట్ పదవుల్లో ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన పక్షపాతంగానే వ్యవహరించాడు అప్పట్లో కూడా. అంటే ఎవరిని పట్టించుకోకపోవటం, మిగతా వాళ్ళని చాలా చిన్న చూపు చూడటం, ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన తీసుకుని వచ్చి ఆయన కోసం ఒక ప్రత్యేకంగా ఒక అదనపు ఈవోగా ఆయన ఉంచి ఇట్లా రకరకాల పదవులు క్రియేట్ చేశాడు ఆయన. తర్వాత ఫైనల్ గా అసలు ఈవోని పంపించేసి ఈయన్నే ఈవో చేసేసాడు. ఈయన రక్షణ శాఖలో ఉండేవాడు మనకు తెలుసు. అక్కడి నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో తనకి కావలసిన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ప్రతి ఒక్క చోట పెట్టుకున్నాడు ఆయన. ఇంకొకటి మీరు చెప్పినట్టుగా నిధులు మళ్లించాడు అనే ఆరోపణ చాలా ఉంది. అంటే ఒక శ్రీవాణి ట్రస్ట్ అనే కాదు, ఇంకా చాలా ఆభరణాలు కూడా మాయమయ్యాయని, ఇంకా చాలా రకాలుగా నిధులు మళ్లించాడని. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అవకతవకలు జరిగాయి అంటూ కూడా గతం నుంచి కూడా టీడీపీ నాయకులు కొంతమంది ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ధర్మారెడ్డి గారి మీద ముఖ్యంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి సెలవు మంజూరు చేసినప్పటికీ ఆయన రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆయనకి షరతులు విధించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీద చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ చర్యలు ఉంటే ఎటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మీద తప్పకుండా ఎంక్వైరీ వేస్తారండి. ఇప్పుడు ఈ అవకతవకలన్నీ ఏవైతే జరిగాయో వాటికి సంబంధించి తప్పకుండా ఆయన రేపొద్దున శిక్ష అనుభవిస్తాడు ఆయన. అంటే చట్టం తన పని తాను చేస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిని అడ్డు పెట్టుకుని వీళ్ళు ఇష్టానికి ప్రవర్తించారంటే ఆయన అక్కడ రాజని ఎట్లా అనుకున్నాడో ఇక్కడ వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో నేనే అన్ని అని ఈయన అనుకున్నారు. దానివల్ల ఏం చేశాడంటే ఎవరిని పట్టించుకోలే. అసలు వేరే పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు, వేరే కేంద్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా ఆయన పట్టించుకోలేదు. వాళ్ళని చాలా అంటే ఏమనాలి, చాలా తక్కువ స్థాయిలో వాళ్ళని తక్కువగా భావించి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన. అలాగే తన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు అని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం మీరు చెప్పినట్టుగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం అయ్యాక తిరుమల మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తారు దృష్టిని. ఎందుకంటే మనకు ఆదాయ వనరులు తిరుమల నుంచే వస్తాయి. ఇప్పుడు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి దానికి సంబంధించిన నిధుల్ని వీళ్ళు వ్యక్తిగతంగా వాడుకున్నారా, రాష్ట్ర ప్రయోజనాలకు వాడారా, లేకపోతే ఏ రకంగా. ఇప్పుడు పాస్టర్లకు కూడా ఇక్కడి నుంచే జీతాలు ఇచ్చాయన్న ఆరోపణలు కూడా మనకు వచ్చాయి, వీళ్ళు ఎదుర్కొన్నారు. తర్వాత క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళని కూడా చాలా మందిని అందులో ఉంచారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేది ఒక ఆరోపణ ఉంది. మీరు కనుక గమనిస్తే ఒక క్రైస్తవులకు సంబంధించిన ఒక చర్చిలో గాని లేకపోతే వాటికి వాళ్ళు నిర్వహించే ఎందులోనూ కూడా ఒక హిందువుకి ఎప్పుడైనా వాళ్ళు అవకాశం కల్పిస్తారండి? కల్పించరు. అదే విధంగా దర్గాల్లో కూడా వాళ్ళే ఉంటారు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం అన్య మతస్థుల్ని ఎలా చేర్చుకుంటారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. ఎందుకంటే మీకు ఆ మతం మీద మీకు నమ్మకం లేనప్పుడు ఆ మతానికి సంబంధించిన సొమ్ము ఎలా తీసుకుంటారు మీరు? ఆ మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో మీరు ఎలా పాల్గొంటారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. సో మొత్తం మీద ఏదేమైనా ధర్మారెడ్డి అనే వ్యక్తి రేపొద్దున్న తప్పకుండా ఆయన ఎంక్వైరీని ఎదుర్కోవాలి. ఆయన మీద ఒక కమిటీని వేస్తారా, ఏం చేస్తారో మనం చూడాలండి. అయితే ఎవరు కూడా ఈ అంశంలో అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కూటమి మొత్తం ఆయన మీద చర్య తీసుకోవాలని కోరుతుంది. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తుంది. ఈ నెలతో ఆయన పదవీ విరమణ తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన మీద కనుక చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఆయన పదవీ కాలాన్ని పొడిగించేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు? పదవీ కాలాన్ని పొడిగించరండి, అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఆ రాష్ట్రం దాటిపోకుండా చూస్తారు. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేస్తారు. తర్వాత ఆయనకి రావాల్సినవి ఏవైనా ఉంటాయి కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలు కానీ అలాగే జనసేన నేతలు కానీ టీడీపీ నేతలు కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఆయన పాస్పోర్ట్ని సీజ్ చేయాలి అంటూ కూడా కొన్ని డిమాండ్లు కూడా పెట్టిన నేపథ్యంలో నిజంగా ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా చేస్తారండి. ఇప్పుడు పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, రాష్ట్రం వదిలిపోకుండా ఉండాలి అని ఒక ఆర్డర్ వేస్తారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళ మీద వాళ్ళకి ఆ బెనిఫిట్స్ కూడా ఇవ్వరు కొన్ని సందర్భాల్లో. కాబట్టి అవి కూడా ఆపేస్తారు కొంతకాలం. అంటే ఈయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనే విషయం తేలాక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈయన తప్పు చేశారనుకోండి జైలుకి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.